ఏంటి అంటే యూదుడు. ఆయన యూదుడు. అయితే ఆ యూదుడు ఏం చేస్తున్నాడు అంటే యెరూషలేము దగ్గర నుంచి ఎరికో పట్టణానికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము నుండి ఎరికో పట్టణానికి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన ఏంటి అంటే ఒక వ్యాపారవేత్త. ఈజ్ ఎ బిజినెస్ మ్యాగ్నెట్. ఏంటిది? బిజినెస్ మ్యాగ్నెట్స్ అంటే వాళ్ళ దగ్గర ఎప్పుడు ఏముంటది? డబ్బు, క్యాష్, గోల్డ్ అంతా ఉంటది. సో ఆయన కూడా వెళ్ళేటువంటి సమయంలో ఏం చేశాడు అంటే he puts all the money in the bag. ఓకే, సో ఆ బ్యాగ్ లో పెట్టేసుకొని చక్కగా సంచులో వేసుకొని ఆ యొక్క సంచిని మన రోజుల్లో ట్రావెలింగ్ ఎలా చేసేవాళ్ళు? షిప్స్ ట్రావెల్ చేసేవాళ్ళు. వేరే వేరే ఎడ్ల బండ్ల కన్నా కూడా ముందు సమయం ఇది. ఆ టైంలో ఏం చేసేవాళ్ళు? గుర్రాలు, గాడిదలు ఇవన్నీ కూడా ఉండేవి అన్నమాట. సో ఇంకా ఏం చేసేవాళ్ళు అంటే పెడిస్ట్రియన్స్. ఎక్కువగా పెడిస్ట్రియన్స్ అంటే అర్థం ఏంటి అంటే ఎవరైతే కాళ్ళతో నడుస్తారు, మంచిగా హార్సెస్, డాంకీస్, క్యామెల్స్ ఇవన్నీ ఉంటాయా, వాళ్ళ పాపం చాలా కష్టం నడవడమే కాదు, అలాంటి వాళ్ళు నడుస్తారు అన్నమాట. సో అలా ఎవరైతే నడుస్తారో వాళ్ళని పెడిస్ట్రియన్స్ అంటారు. ఓకే, సో అలా నడుచుకుంటూ వెళ్ళేటువంటి వారు అనమాట. సో ఈయన మాత్రం బిజినెస్ మ్యాగ్నెట్ కాబట్టి హీ హ్యాస్ ఎ డాంకీ. ఓకే, సో చక్కగా డాంకీ మీద కూర్చున్నాడు, హ్యాపీగా వెళ్తున్నాడు. వెళ్తూ ఉన్నటువంటి టైంలో ఆ టైంలో ఏం చేసేవాళ్ళు అంటే రాబర్స్ ఉండేవాళ్ళు, బందిపోటు దొంగలు. సో వాళ్ళు ఏంటి అంటే నువ్వు కనిపించిన వెంటనే నీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే అంతా కూడా గుంపులోకి వచ్చేస్తారు. గుంపులోకి వచ్చి వాళ్ళని కత్తి ఇక్కడ పెట్టేసి సేమ్ అలాగే చేస్తారు. సో వాళ్ళే బందిపోటు దొంగలు అనమాట. సో వాళ్ళు కూడా ఏం చేశారు అంటే ఇతను పట్టుకొని అందరు కలిసి ఒకేసారి వచ్చేసి బాగా కొట్టేసి ఇంకా కొన ఊపిరితో ఉన్నాడంట. కొన ఊపిరి అంటే ఇంకా కొంచెం ఊపిరి ఉంది, ఇంకా తర్వాత చచ్చిపోతాడు. ఈ అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు. అది ఇంకా కొంటే ఏం చేశారు అంటే అతని యొక్క అంగీని కూడా తీసేసుకున్నారు. ఆ రోజుల్లో అంగీలు వేసుకునేవాడు పైనుంచి కింద దాకా ఫాదర్ వేసుకునేటువంటి వైట్ ఫ్రాక్స్ ఉంటాయి చూసారా, సో అలాంటివి వేసుకునేవాడు వాళ్ళు కూడా. సో అలాంటి అంగీ వేసుకున్నటువంటి ఆయన యొక్క అంగీ చాలా కాస్ట్లీ. మరి వ్యాపారవేత్త అంటే మరి ఎక్స్పెన్సివ్ వేసుకుంటారు కదా. మామూలు పీపుల్ అంటే మామూలు కామన్ క్లోత్స్ వేసుకుంటారు. రిచ్ పీపుల్ ఆల్వేస్ వెరీ ఎక్స్పెన్సివ్ క్లోత్స్, మంచి కాస్ట్లీ క్లోత్స్ వేసుకుంటారు. సో అలాగే ఏం చేశాడంటే ఆయన కూడా మంచి కాస్ట్లీ వేసుకునేసారు. వేసే అంగీని కూడా పంచుకుంటారు, గుర్తుందా? ఎందుకంటే ఆయన అంగీ చాలా విలువైందంట. ఓకే, సో చాలా విలువైందని కాబట్టి దాన్ని కూడా పంచుకోవాలని చెప్పి చీటీలు వేసుకుంటారు. దాన్ని చెంపడం ఎందుకు, ముక్కలు చేయడం ఎందుకు, అందరూ ఎవరికైతే చీటీ వచ్చిందో ఎవరి పేరైతే వస్తో వాళ్ళకి ఇద్దామని చెప్పి అలా ప్లాన్. అలాగే ఈది ఒక అంగీని కూడా తీసేసుకున్నారట, ఆయన కొట్టేశారట, ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా తీసేసుకున్నారట, రోడ్డు మీద అలాగే పడేశారట. మనం కూడా చూస్తూ ఉంటాం, కొంతమంది రోడ్డు మీద కొట్టి పడేస్తారు, లేదంటే యాక్సిడెంట్ జరిగింది అలాగే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాగే జరుగుతూ ఉంటాయి. సో అలాగే బట్టలు ఏం చేసేసి ఎందుకంటే ఇరుక్కుపోతారని చెప్పి మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఇరుకు చేసేసి అట్లాగే వెళ్ళిపోతారు. ఒకసారి అలా చేస్తారు. అలాగే మనం వెళ్ళి వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలనుకున్నాం అనుకో, మనం ఇరుక్కుంటాం. ఎవరో పాపం పడిపోయారు, పాపం వాళ్ళని హెల్ప్ చేద్దాం అని చెప్పి నువ్వు పోలీసుకి ఫోన్ చేయడం ఏదో చేసావు, అంబులెన్స్ ఫోన్ చేసావు, పోలీసు నువ్వేందుకున్నావు అక్కడ అని అడుగుతారు. అప్పుడు ఏం చేస్తావు? నువ్వేదో చేసి ఉంటావు అంటారు. సో అందుకని హెల్ప్ చేయడం కూడా అన్ని సందర్భాల్లో మనకు మంచిది కాదు. కొన్నిసార్లు మనం మంచి చేయాలని వెళ్ళినా సరే మనకు చెడు ఎదురవుతుంది. సో అందుకని జాగ్రత్తగా ఉండాలి. దేవుడిని ఎక్కడైతే ఏదైతే చేయమన్నాడో అదే చేయాలి. ఎక్కువ చేసామనుకో ప్రాబ్లమ్స్ వస్తాయి. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్. ఏదైనా సరే ఎక్కువగా చేస్తున్నాం అనుకో అది మనకి ఆరోగ్యానికి మంచిది కాదు. బాగా పాలు మధ్యాహ్నం ఉపవాసం ఉంటున్నాం అనుకో దానికి వచ్చే ప్రాబ్లమ్స్ దానికి వస్తాయి. సో దేవుడు నీకు ఏది చెప్పాడో అదే నువ్వు చేయాలి. చెప్పినటువంటి సమయంలో అతను ఏంటి అంటే కళ్ళు కూడా చాలా కష్టంగా తెరవాల్సి వస్తుంది, చెవులు మాత్రం వినిపిస్తుంది. బాగా మనకి అన్కాన్షియస్ అయిపోయాం అనుకో, మనం ఇంకా ఈ యొక్క స్పృహలో లేమనుకో ముందు కళ్ళు మూసుకుపోతాం. తెలుసా మీకు? కళ్ళు తిరిగేటప్పుడు ఏం చేస్తారు మనుషులు? ఒకేసారి కళ్ళు ఎట్లా మూసేసి పడిపోతారు, ఎందుకంటే శక్తి ఉండదు. ఇంకా అందుకే పొద్దున్నే వెళ్ళేటప్పుడు అన్నంగా బ్రేక్ఫాస్ట్ చేసాలి. బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఏ బ్రెయిన్ ఫుడ్. పని చేయాలంటే నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలి. ఏదో ఒకటి చేసి నమ్మ కొద్దిగా నోట్లో పెట్టుకుని వెళ్ళాలి. లేదంటే అక్కడ అసెంబ్లీలో నిలబడ్డామంటే ఆ సూర్యుడు అక్కడ మీద పడతా ఉండేసరికి నీకు శక్తి లేక కళ్ళు పడిపోవాలి. అందులో రాత్రులు సరిగ్గా నిద్రపోవడం, ఫోన్లు చూస్తారు, పడిపోవాలి. నిజంగా సరిగ్గా నిద్రపోవడం వాళ్ళకి నిద్ర లేదు అనేది ఊరికి పడిపోతారు. మంచిగా నిద్రపోవాలి, ఎర్లీగా నిద్రపోవాలి, మంచిది. సరే, అయితే ఏం జరిగిందంటే ఇతను కూడా అలాగే వెళ్తున్నటువంటి సమయంలో ఒక యాజకుడు వచ్చాడంట. ఎవరన్నా? సో యాజకుడు అంటే ఎవరు
యాజకుడు అంటే ప్రీస్ట్, ఏ పర్సన్ హూ ప్రీచెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి యాజకుడు అంటే దేవుని యొక్క అలాంటి యాజకుడు ఒక ఆయన వస్తున్నాడు. యాజకుడు అంటే పాస్టర్ గారు అంటే మనం ఆపదలు అంటే మనం హెల్ప్ చేస్తారు లేదా ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. మనం బాగపోతే మనం వచ్చి పలకరిస్తారు, పాస్టర్స్ ప్రార్థన చేస్తారు మన కోసం, మనం బాగా లేకుంటే మన కోసం ప్రేర్ చేస్తారు. సో అందుకని ఈయన పడిపోయి ఉండేసరికి ఆహా యాజకుడు వస్తున్నాడు, ఈయన నాకు సహాయం చేస్తాడు అని దూరం నుండి అతను నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆ ఫుడ్ స్టెప్స్ సౌండ్ వినిపించినట్టు. కాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు శబ్దం వస్తుందిగా, మనం ఎంత అనుకోవట్లేదని మన చెవులు పనిచేస్తాయి. అలా నడుస్తూ ఉన్నప్పుడు ఆ నడక శబ్దం విన్నాడు. ఆ నడక శబ్దం వినేసరికి ఎవరు వస్తున్నారు ఇవ్వకుండా అనుకుని చూశాడు. చాలా కష్టంగా కళ్ళు తెరిచాడు. చాలా కష్టంగా మనం ఒకసారి బాగా నిద్ర వచ్చినప్పుడు అమ్మలు ఎక్కుతున్నప్పుడు ఎంత కష్టంగా కళ్ళు తెరుస్తాం కదా. సో అలాగే అతను కూడా చాలా కష్టంగా కళ్ళు తెరిచాడట. కళ్ళు తెరిచి చూసేసరికి ఎవరైనా చూస్తే యాజకుడు. ఈ యాజకుడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ఎందుకంటే పాస్టర్ కాబట్టి పాస్టర్లు ఎప్పుడైనా సరే సహాయం చేస్తారనేటువంటి ఉద్దేశంతో అనుకున్నాడు. కానీ ఆ యాజకుడు ఏం చేశాడంటే అన్ఫార్చునేట్లీ అక్కడ పెట్టేసి ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. నాకేం పడలేదు అన్నట్టు రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు ఈ యొక్క యూదుడు. అలా రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. అదే మన స్టోరీ. రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. రోడ్డు మీద పడిపోయినా సరే అతనికి ఏమాత్రం సహాయం చేయకుండా అతన్ని దాటి వెళ్ళిపోయాడు యాజకుడు. ఏం చేశాడు? వీడియో చూడు, అలాగే వెళ్ళిపోయాడు. సో ఇంకా అలా వెళ్ళిపోయినటువంటి సమయంలో తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన వస్తున్నాడు. ఆయన లేవీయుడు. ఏం చేశాడు? ఆయన లేవీయుడు. లెవైట్ అంటే లేవీయుడు. లేవీలు ఏం చేస్తారు అంటే చర్చిలో ఉన్నటువంటి పనులన్నీ కూడా చేస్తారు అనమాట. మందసాన్ని సిద్ధం చేయడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉపకరణాలన్నీ కూడా శుభ్రం చేయడం. ఓకే, సో ఆ చర్చిలో ఉన్నటువంటి అరేంజ్మెంట్స్, ఒక చర్చ్ జరగాలి అంటే అక్కడ చేసినటువంటి పనులన్నీ కూడా ఒక లేవీలు చేస్తారనమాట. ఓకే, సో ఆ పనులన్నీ చేయడం అనేటువంటిది లేవీల యొక్క పని. దేవుని మందిరంలో చేయాల్సినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారు. ఒక మందిరం ఎలా ఉండాలి అంటే దాన్ని శుభ్రం చేయడం. ఓకే, సో స్టేజ్ అంతా కూడా శుభ్రం చేయడం. అందరూ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు స్టేజ్ మీదకి. నువ్వు ప్రేయర్ చేసుకొని పవర్ఫుల్గా దేవునితో కలిసి ఉంటేనే నువ్వు ఆ పని చేయాలి. నువ్వు అట్లా పక్కకి వెళ్ళావంటే దేవుని యొక్క ఆత్మ అగ్నిలా వచ్చి నేను కాల్ చేసుకుంటూ చచ్చిపోతావు, లేదంటే మోడ్స్ వచ్చింది నువ్వు పడిపోతావు, ఫెయింట్ అయిపోయి అక్కడే పడిపోయి చచ్చిపోతావు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ అనేటువంటిది పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలం ఉండేది. మామూలు స్థలము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉండేవి పాత రోజుల్లో, పాత నిబంధన కాలంలో, ఓల్డ్ టెస్టమెంట్ పీరియడ్లో. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు మాత్రం ఏముంది, ఎవరైనా సరే రావచ్చు. మనమైనా స్టేజ్ ఎక్కేస్తాం, మనమైనా నిలబడిపోతాం, మనమైనా వెళ్ళిపోయి ఏది కావాలంటే అది చేసేస్తాం. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ గ్రేస్ పీరియడ్. ఓకే, సో గాడ్ షోస్ లాట్ ఆఫ్ మర్సీ. గ్రేస్ ఎక్కువ చూపిస్తున్నాడు, ఎందుకంటే దేవుని యొక్క కృపను ఎక్కువ చూపిస్తున్నాడు. సరేలే పిల్లలే కదా, ఏమైంది లేదు, తప్పు చేసినా సరేలే క్షమించేద్దాం అలా ఉంటున్నారు అన్నమాట. సో అయితే ఇంకా అలా జరిగిన తర్వాత ఏం జరిగింది అంటే ఈ యొక్క లేవీడు కూడా వచ్చాడు. ఈ లేవీడు నాకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా, ఎందుకంటే లేవీడు అంటే దేవుని యొక్క పనులన్నీ కూడా చేసేవాడు కాబట్టి నాకు ఇంత సహాయం చేస్తాడు అని చెప్పి అనుకున్నాడు. మరి మోషే కూడా లేవీ గోత్రం నుండి వచ్చిన వాడే, యేసు ప్రభువుతో మాట్లాడినటువంటి వాడు, ప్రార్థన చేసినటువంటి వాడు. సో లేవీకి కూడా దేవుడు చాలా సమీపంగా ఉండేవాడు. యాజకుల తర్వాత వాళ్ళే పవర్ఫుల్ అన్నమాట చర్చ్లో. సో అలాంటి లేవీడుగా సరేలే ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు ఈ యొక్క లేవీడు అని చెప్పి అనుకున్నాడు ఆ యొక్క యూదుడు. నీకు యాకోబు 12 మంది కొడుకులు ఉంటారు, ఆ 12 మంది 12 గోత్రాలు వచ్చి యూదా తామారు కదా చెప్పానా. సో ఆ యూదాలో వచ్చినటువంటి వాడే ఈ యూదుడు. అంటే యూదా వాళ్ళ ఫ్యామిలీ వచ్చినటువంటి వాడే ఈ యూదుడు. ఎవరు? బిజినెస్ మ్యాగ్నెట్. తర్వాత ఆ లేవి షిమియోను లేవి వెళ్ళి దీనాన్ని అలా చేశారని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కనాను పురుషుల్ని చంపే వస్తాడు. ఆ లేవీలో వచ్చినటువంటి. సో అలాగే ఈ యొక్క లేవీడు వచ్చాడు. లేవీడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఎట్టి పరిస్థితుల్లో అనుకున్నాడు. కానీ ఆ లేవీడు కూడా ఏమాత్రం అతను వైపు చూడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. సరే ఈసారి ఎవరు వచ్చాడు అంటే సమరయుడు వచ్చాడు. ఎవరు వచ్చారు? యూదులకి సమరయులకి అస్సలు పడవు. హాస్పిటల్ కదా. అయితే ఏం జరిగింది అంటే ఇప్పుడు సమరయుడు వచ్చాడు. యూదులకి సమరయులకి అసలు పడవు. దేర్ ఈస్ ఎ బిగ్ రైవల్రీ బిట్వీన్ జూస్ అండ్ సమారిటన్స్. ఓకే, సో వాళ్ళకి ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తపరమైనటువంటి వాతావరణం. అలాంటి ఎందుకంటే మనకి వాళ్ళకి పడదు. ఇంకా నేను పడిపోయినందుకు, నాకు నీ దెబ్బలు తగిలినందుకు నన్ను చూసి ఎగతాళి చేసి నవ్వుతాడేమో, అంతేగా నాకు ఇతను సహాయం చేస్తాడని నేను అసలు అనుకుంటాడు. కానీ అది రివర్స్ అవుతుంది. నేను గుర్రం మీద ఎక్కించుకొని వెళ్ళి వైద్యశాలలో పడతాను. ఆ సమరయుడు వచ్చి ఏం చేస్తాడు అంటే ఇతను అమ్మో ఎంత దెబ్బలు తగిలియో అని చెప్పి గబగబా ఆ గాయాలన్నిటిని కూడా చక్కగా మరి శుభ్రంగా కడుగుతాడు. కడిగేసిన తర్వాత ఆ యొక్క గాయాలను ఇదైన తర్వాత నోట్లో నీళ్లు పోసి తాగడానికి ఇస్తాడు.
తాగిన తర్వాత ఆయన కొద్దిగా శక్తి వచ్చినట్టు ఉంటుంది. ఆ గాయాలన్నీ కూడా కడతాడు, చక్కగా క్లాత్ లాంటివి తీసుకొని కడతాడు. అవన్నీ కూడా కట్టేసిన తర్వాత ఆ గాయాలన్నీ కూడా కొంచెం నెమ్మది పొందాడు ఆయన. సో ఆయన తీసుకొని అతని యొక్క గాడిద మీద ఎక్కించుకున్నాడు. సమరయుడు ఏం చేశాడంటే, వినాలి, సమరయుడు ఏం చేశాడు అంటే ఈ యొక్క యూదుడిని చక్కగా తన యొక్క గాడిద మీద ఎక్కించుకొని ఆయన కూడా గాడిద ఎక్కి ఒక ఇన్కి వెళ్ళాడు. ఇన్ అంటే ఏంటి అంటే ఏ ప్లేస్ వేర్ పీపుల్ కెన్ ప్రొవైడ్ ద ఫుడ్ అండ్ షెల్టర్. ఎక్కడైతే మనం తినడానికి ఆహారం, తాగడానికి నీళ్లు, పడుకోవడానికి స్థలాన్ని ఎవరైతే ఇస్తారో సో వాళ్ళని ఇన్ కీపర్స్ అంటారు. అంటే పూటకోళ్ళ వాని ఇల్లు అంటారు తెలుగులో. అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే నువ్వు వెళ్ళిపోయావు అంటే అక్కడ నీకు తినడానికి ఫుడ్ పెట్టారు, నువ్వు పడుకోవడానికి మంచి ఇల్లు ఇస్తారు. ఈ రోజుల్లో ఏం చేసినా సరే డబ్బులు తీసుకుంటారు, వాటర్ ఇచ్చినా సరే డబ్బులు తీసుకుంటారు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో ఏదైనా ఫ్రీగా పెట్టేవాళ్ళు. మనుషులు ప్రేమలు ఎక్కువ ఉండేది, అందుకే ప్రేమ ఎక్కువ కాబట్టి ఆయుష్ కూడా ఎక్కువ. ఒక్కొక్కరు 930, 960, 8 సంవత్సరాలు బతికేవాళ్ళు. ఇప్పుడు మన ప్రేమ తక్కువ కాబట్టి, పాపం ఎక్కువ కాబట్టి మన వయసు తగ్గిపోవాలి. కొంతమంది అయితే వయసు తొందరగా చచ్చిపోతారు పాపంలో. సో అయితే ఏం జరిగిందంటే మరి ఈ పూటకోళ్ళ వాణి ఇల్లు ఉంది కదా, సో ఆ యొక్క పూటకోళ్ళ వాణిని తీసుకెళ్ళిన తర్వాత అంత దగ్గర తీసుకెళ్ళి ఇదిగో నాయన ఇది నువ్వు జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా చూసుకొని మంచిగా ఆహారాన్ని పెట్టు. ఇతను చూసుకోవడానికి నీకు 2 దేనారాలు ఇస్తున్నాను. 2 దేనాలు, ఒక దేనారము అంటే సుమారు 50 పైస్ అంటే ₹1. 2 దేనారాలు అంటే రూపాయి. సో నువ్వు ఈ యొక్క రూపాయి తీసుకో, ఈ రూపాయి నేను నీకు ఇస్తున్నా. ఇతను నువ్వు బాగా జాగ్రత్తగా చూసుకో, మళ్ళీ నేను వస్తా. ఒకవేళ ఇతను నువ్వు ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టావనుకో, ఆ డబ్బులు కూడా నేను నీకు ఇస్తాను అని చెప్తాడు. ఇంకా పూటకోళ్ళ వాడు ఏం చేస్తాడంటే చక్కగా జాగ్రత్తగా ఇతను చూస్తాడు, మంచిగా ఆహారాన్ని పెడతాడు, హ్యాపీగా బాగా చూసుకుంటాడు. ఇంకా బాగా చూసుకునేసరికి ఆ రోజుల్లో ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. నాన్న మంచిగా పద్దాక సిక్ అయ్యేవాడు కాదు మనుషులు, చాలా హెల్తీగా ఉండేవాళ్ళు, చాలా చాలా దూరాలు వచ్చేవాళ్ళు, చాలా చాలా పనులు చేసేవాళ్ళు, చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడేంటి మనం తినేదంతా పొల్యూటెడ్ ఫుడ్, ప్లాస్టిక్ రైస్ చేస్తున్నారు, ప్లాస్టిక్ ఎగ్స్ చేస్తున్నారు, జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నాము. మళ్ళీ తర్వాత యాపిల్స్కి ఏమో పైన లేయర్ అంతా కూడా ఒక ప్లాస్టిక్ లాంటిది వచ్చేస్తుంది. అంతా పొల్యూషనే. మనం పాలు పొల్యూషన్ అన్ని పాడు చేసినటువంటి తింటాం. మనం తినే వెజిటబుల్స్ అన్ని కెమికల్స్ వేసి పండించినటువంటి నూడిల్స్ తింటున్నాం. వీటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. గాయాలన్నీ కూడా చక్కగా చూశాడు, కట్టాడు, మంచిగా దానికి నూనె పూసాడు. మన రోజులు దెబ్బ వెళ్ళినప్పుడు నూనెలే రాసుకునేవాళ్ళు, ఆ నూనెకే మారిపోయేది. సో అలా మారిపోయింది, అతను కోరుకుంటాడు. దెబ్బలన్నీ కూడా మారిపోతాయి, మంచిగా ఆరోగ్యం వచ్చేసింది, కొన ప్రాణంతో వచ్చాడు. ఇప్పుడు మంచిగా సెట్ అయిపోయాడు. అంతా కూడా బాగా చూస్తే మనుషులు సెట్ అవుతారు, ప్రార్థన చేయాలి, బాగా చూడాలి. సో అప్పుడు ఇంకా అలా సెట్ అయిన ఒక రోజు ఏమైందంటే నేను ఇలాగే సండే అయిపోయింది, చర్చ్ అయిపోయినాక మా ఇంటికి వెళ్ళాను. ఆ రోజు ఏంటంటే మా అమ్మ చర్చికి రాలేదు. ఆ రోజు అసలు సామాన్యంగా చర్చ్ మానేది మా అమ్మ. ఆ రోజు ఎందుకు మానేసిందా నాకు కంగారు వచ్చేసింది. నాకు ఎందుకు రాలేదా అని చెప్పి అక్కడ నా కంగారు రాగానే గబగబా నేను ఏం చేశాను, చర్చ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి చూడగానే మనిషి బలహీనంగా అయిపోయి కాళ్ళు చేతులు నొప్పులు వస్తున్నాయి, నాకు ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి. అందుకే నేను రాలేక ఇక్కడ రాలేదు, స్నానం చేసి కూడా నేను ఇలాగే పడుకొని పోయాను, నాకు బాగాలేదు, అందుకే నేను గుడికి రాలేదు. ఇంకా నాకు భయం వేసింది, మా అమ్మ బాగాలేదు అనేసరికి గబగబా నేను ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రాసి తర్వాత జండుబం రాసాను. ఒళ్ళంతా కాళ్ళకి, చేతులకి, తల దగ్గర అంతా కూడా రాశాను అనమాట. రాస్తా తలకంతా కూడా కొబ్బరి పెట్టేసి ప్రార్థన చేస్తున్నాను. ఊరికే రాస్తే ఉపయోగం లేదు, మనం రాసిన తర్వాత ప్రార్థన చేయాలి. సిలుగుత్తులు వేసుకుంటా ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఏ రకం కూడా వేయాలి. ప్రార్థన చేసుకుంటా అలా చేస్తాను. అలా చేసినప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో, తర్వాత ఇంకా జలుబు కూడా తగ్గట్లేదని చెప్పి నీళ్లు వేడి చేసి ఆ నీళ్ళలో జండుబం వేసి పసుపు వేసి అవి తీసుకొచ్చి ఆవిరి పట్టించి ఏసు రక్తం అంట ప్రార్థన చేస్తే అవన్నీ కూడా నేను చేశాను అనమాట. ఇంకా అలా చేస్తున్నప్పుడు దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. ఒకటి తర్వాత మళ్ళీ ఈవినింగ్ టాబ్లెట్స్ తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాను ఈవినింగ్. సో అలాగే దేవుడు ఆమె స్వస్థపరిచాడు. అంటే మన విశ్వాసం ఏం చేసింది, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. కోరుకుని అతని యొక్క గాడిని ఆయన తీసుకొని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.